నాకు చాలా టెన్షన్గా ఉంది అమ్మాయి. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఉన్న ఒక్క సాక్ష్యాన్ని పీచు మిఠాయిలాగా నవిలి మింగేశాడు వెధవ. ఇప్పుడు ఏం చేయాలి? తాగండి. ఏయ్ మెంట్లా ఎంగిల్ చేసిన తాగమంటావ్? నువ్వు నా జాబ్ ఎంగిల్ చేయలా ఏంటి? నా కొంప కొల్లేరు చేసావు, వీడి కొంప గుడ్ల వల్లేరు చేస్తున్నావా? ఏయ్ మాటలు మర్యాదగా రాని. నేను వీడి కొంప కూల్చడమేంటి? టంగ్ టంగ్. సారీ సార్. అమ్మో అమ్మో, ఉద్యోగం దొరకముందే బుట్టలో వేసావు. ఇప్పుడు ఉద్యోగం దొరికిందే ఇక ప్రమోషన్ కోసమా? అదిగా తమ్ముడు. ఎవడ్రా నీకు తమ్ముడు? ఇంకా సేపు ఆగితే అగరబత్తిని వదిలి అనమనేటట్టున్నావు. చెప్పు తెగుద్ది. నువ్వేం తెంపక్కర్లా, ఆల్రెడీ తెగే ఉంది. నా దెబ్బకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. మిమ్మల్ని అదల్లో వస్తా. అమ్మో అమ్మో, వీడెక్కడరా బాబోయ్. వీడిని వదిలించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటది? నరసింహనాయుడు సినిమా చూసావా? అందులో బాలకృష్ణ కంటి చూపుతో చంపేస్తుంటాడు. ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాయా? నా ఫోటో ఇందులో ఉందేమిటి? కిష్టయ్య, కానిస్టేబుల్ 211. వీడు అచ్చం అలాగే ఉన్నాడే. చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్తో సహా పెట్టి పడేశాడంటే వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు. జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్. మనకు భావిలో భవిష్యత్తు ఉందన్నాడు. ఇంకా నేను నిరుద్యోగిని కాను. కానిస్టేబుల్ కిష్టయ్య 211. నమస్తే నమస్తే. చంద్రగిరికి బస్సు ఎన్నిటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను. చంద్రగిరి దిగండి. అమ్మో, నా పర్సు నా పర్సు నా పర్సు! పోలీస్ పోలీస్ పోలీస్! ఏంటంటే చూస్తారు? వెళ్ళి పోలీసులు పిలవక. మీరే కదండి పోలీసు. నేను పోలీసునే కదా. అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? కిందగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది. దాని పక్కనే ప్యాకార్డ్ క్లబ్ ఉంది. ఆ రెంట్కి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయ్యి బాబు, దేనికండి? నాకు మీరు భయపడతారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. వస్తాను. ఏంటో చూస్తున్నారు? పోలీసా మజాక? చెక్క మనిషిలో ఉన్నాడు. అంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురాబా. నమస్తే సార్. అయితే ఏంటిటా? నా పేరు ఆనంద్ సార్. చిచి, నా పేరు కృష్ణయ్య సార్. నా నెంబరు 211 సార్. అయితే ఏంటటా? నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను. కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్. ఇదిగోండి ఐడెంటిటీ కార్డు, ట్రాన్స్ఫర్. అయితే ఏంటటా? ఈ ఫోటోలో ఉంది, నువ్వు కాదు. పో. సార్, మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్. అయితే ఏంటటా? పెట్టుకోండి సార్. ఇప్పుడు చూడండి సార్.
ఈ ఫోటోలో ఉన్నది నువ్వే. జాయినింగ్ రిపోర్ట్ రాసు. ఇస్తాను సార్. అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తాను. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, అప్పుడే లీవా? ఎస్ఐ గారు లీవ్లో వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు. సార్ అలా అనకండి సార్. ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్. అయితే ఏంటట? నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానయ్యకి లలితనిచ్చి పెళ్లి చేసేస్తాడు సార్. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దేనికి? ఫోన్ కొట్టు. ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మడు సార్. నమ్మపోవడానికి వాడేవాడు. నువ్వు ఫోన్ కొట్టు, నేను మాట్లాడతాను. అలా అన్నారు, బాగుంది, థ్యాంక్ యూ సార్. హలో మామయ్య, నేను అవునండి చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజం మామయ్య, కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగానే మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా. అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యో బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు, అవన్నీ నా మీద తోసేకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా. పంచంతా తడిసిపోయింది. భయపడ్డట్టున్నాడు. పంచి కూడా తడుపుకున్నాడు. మళ్ళీ తడిసింది. మళ్ళీనా? ఇప్పుడే కదా తడుపుకున్నావు. అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బే, అది కాదండి బాబు. సార్ ఆ ఫోన్ ఒకసారి లేవండి. మామయ్య, నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా? అవునరా బాబు. మామయ్య, డ్యూటీలో చేరాను కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే ముహూర్తాలు కుదరవు, మూడం ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. మూడం వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్. అన్నట్టు నేను ఇక్కడ ఉంటానికి ఒక అద్దెలు కావాలి. ఒక ఇల్లు ఏం కర్మ, 2 ఇళ్ళు ఇప్పిస్తాను. గేదెల కాంతంతో 2 పోర్షన్లు ఖాళీ ఉన్నాయట. పొద్దున పాలు పోస్తూ మా మామగారితో చెప్పింది. మా మామగారిని పంపిస్తాను, వెళ్ళి చూసుకో. ఇక్కడ మ్యాచెస్ కారు ఇంకా రాలేదు. నా సీఏలో కారు కూడా కొట్టేశాడు. కారు పోతే పోయింది. నా డయానా కోసం ఇది కూడా చేయలేనా? డైనా పేరు చెప్పి కారు కొట్టేస్తావు. ఇప్పుడు నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ పెద్ద కారు. నర్మీర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు. ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేరు మార్పించేస్తాను. అరే, ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెటిల్ అయిన వాడివి నువ్వు ఒక్కడవే. మ్యాథేస్, నువ్వు లోపలికి రావే. నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను. నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్. నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్, నా బామ్మర్ది మ్యాథిస్ కి ఏమేమి ఇష్టమో నువ్వైనా చెప్పగలవా? ఏమిటి? అతనికి ఇదివరకే చాలా ఇచ్చారు కదా. అచ్చాలదు, వాడికి ఇవాళ పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను. ఈ ముంబై మహానగరంలో ఏ హోటల్స్ లో వాడికి ఏ ఐటమ్స్ ఇష్టమో ఒక్క చెప్తావా? బాబు ఇలా రానా. ఈ ముంబై మహానగరంలో పెద్ద హోటల్ ఏది? తాజ్ ఓబ్రాయ్ హాలిడే ఇన్. ఓకే, పోరా. అతనికి ఓబ్రాయ్ హోటల్ డీప్ ఫ్రై చికెన్ అంటే మా ఇష్టం. ఓ ఓబ్రాయ్. నెక్స్ట్, ఈ హాలిడే ఉప్మా అంటే విరుచుకుపడి తింటాడు. ఉప్మా ఇంకా చెప్పమ్మా. రాజ్కోర మండల్ తండూరి ఉంది కదా, అదంటే ఎంతో ఇష్టం. తందూరి. ఆడికి ఆల్రెడీ సీలో కార్ ఒకటి కొనిచ్చాను. ఇప్పుడు ఇంకో పెద్ద కారు కొనిద్దాం అనుకుంటాను. వాడికి ఏ కార్ అంటే ఇష్టం? అయ్యయ్యో, అప్పుడు ఈ కార్ పీటీకి వదిలేసి వేరే కారులో తిరుగుదాం. అతనికి ఇంపోర్టెడ్ బెంచ్ కార్ అంటే భలే ఇష్టం. బెంచ్ కార్ ఇచ్చేద్దాం. వాడికి తాగటం గీకటం ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అడిగి దొరుకుతున్నాం. ఫారిన్ సరుకు అడుగుతాం. అతను ఫారిన్ సరుకే తాగుతాడు. ఫారెన్ లో ఏ జాతి? కోనియాక్ మార్టిల్ ఆన్ ద రాక్స్ తాగేసి అలాగే జాలీగా మీ బెంచ్ కార్ లో వెళ్ళి డిన్నర్ పూర్తి చేసి నర్మీర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల ప్లాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది? ఆడికి బాగుంటుందేమో, నాకు బాగుండదురా. ఏంటి మర్యాద తగ్గుతోంది? ఆ 3 కోట్ల రూపాయల ప్లాట్ ఆ మార్టిస్ పైన రిజిస్టర్ చేశారంటే నెక్స్ట్ డేనే మన మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందాం. ఎరా, నేనేమన్నా ఎర్రోన్నా?
నీ ముఖానికి ఫారెన్ పెంచి నేనంత తెక్కలు అనుకున్నావురా? అది అడిగి ఇది అడిగి నా ఆస్తి మొత్తం ఇదిగోరా కోబ్రా చిల్లీ చికెన్, ఇదిగోరా హాలిడే ఇన్ బొక్క, ఇదిగోరా తాజ్ తందూరి. అరే కుచ్చే, నీకు బెంజ్ కారు కావాలా? నువ్వు కారులో ఎక్కువరా, కారే టీవీ ఎక్కువ. నాకు ఉన్నది ఒకే ఒక్క ఫ్లాట్, ఆ ఫ్లాట్ కూడా అడుగుతావంటరా? దీంతో నువ్వు ఫ్లాట్ వే. బయట నుంచి నువ్వు విజిల్స్, అక్కడ పడతా దాని ముజిల్స్. అమ్మమ్మా పిల్లలు బిస్కెట్ కట్టయా, నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. అలాగే. ఎవరయ్యా నువ్వు? హలో, చిత్రంగా ఉందే, మాట్లాడమంటయ్యా? ఏంటిది? ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ, కంచాలో గోళి. ఏంటిది? ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ, కంచాలో గోళి. ఒక్క ముక్క అర్థం కావట్లేదు. వచ్చింటున్నాడు వర్స్ట్ ఫెలో. ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ, కంచాలో ఏంటిది? ఎవడు ఏం మాట్లాడు? కంచాలో గోళి, నీ ఒళ్ళో హోలీ, కంచాలో గోళి, నీ ఒళ్ళో హోలీ. వర్స్ట్ ఫెలో చాలా ఎక్కువ క్యాష్ కొట్టేసింది. క్యాష్ కొట్టేసిందా? ఒళ్ళో హోలీ, చెవిలో ఏదో చెప్పి చేతికి తెప్పించి చొక్కా కూడా వేసుకోకుండా వెళ్ళిపోతాయంటే కంచాలో గోళి, నా ఒళ్ళో హోలీ, ఏంటని వాడు? కంచాలో గోళి, నా ఒళ్ళో హోలీ, కంచాలో గోళి. ఆ తర్వాత మీ ఇద్దరు జారి నాకేమైంది? ఏంటి నోట్లో? చంపేస్తాను నేను. అన్నయ్య, అబ్బా అబ్బా అబ్బా, నన్ను క్షమించేసే అమలా. అంత మాట అనకండి, మీరు మారారు, నాకు అంతే చాలు. వీడింకా పెండిమిల సింహాలక్ష్మి కప్లింగ్ లేదా? చచ్చినట్టున్నాడు. బ్యూటిఫుల్. మీ ఉద్దేశంలో ప్రియురాలికి పెళ్ళానికి తేడా ఏమిటి? ప్రియురాలు పైరగాలి, పెళ్ళాం ఫ్యాను గాలి. నారద గారు, భార్య మాట భర్త వినాలా, భర్త మాట భార్య వినాలా? ఎలాగైనా పర్లేదు, ఇద్దరు మాటలు పక్కింటో లేకపోతే అదే పది. నైస్. మరి ఏ సమస్య లేకుండా కాపురాలు పచ్చగా ఉండాలంటే? చెట్ల కింద కాపురమైనా చేయాలి, లేదా పచ్చ కవర్లన్నా రావాలి. వెరీ నైస్. కుక్క కాటుకు చెప్పు దెబ్బా, మరి ప్రేమ కాటుకు ఏ దెబ్బా? పెళ్లి దెబ్బ. ప్రేమంటే అదో డ్రామా. మళ్ళీ అనమాట. కైకోలు రాజావారు లేరండి, వారికి కూడా మీలాగే ముగ్గురు కొడుకులు. వాళ్ళు రాత్రులు వెధవ పనులు చేస్తారని మొన్నే తెలిసిందట. వెంటనే నన్ను పిలిచి మా జీవకారుణ్య సంఘానికి 20 ఎకరాలు రాశాడు మహానుభావుడు. అలాంటి కొడుకులున్న ఏ తండ్రి అయినా ఆ పని చేస్తాడులేవయ్యా. మరి తమరు కొడుకులు కూడా ఇంత రాత్రి అయినా ఇంటికి రాలేదంటే నాకు డౌట్ గా ఉందండి. అంటే నా కొడుకులు రాత్రిళ్ళు జులాయి వెధవల్లా తిరుగుతూ దొంగ వ్యాపారాలు వ్యభిచారాలు చేస్తున్నారంటావా? చిన్న డౌట్. వాళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళయ్యా. ఎంత రాత్రైనా సరే వాళ్ళకి ఆఫీసులో అప్పగించిన పని పూర్తి చేసుకుని గాని ఇంటికి తిరిగిరారు. అర్థమైందా? మీరే వాళ్ళని ఇలా నోరు మూసు పడుకో. భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాం పద్మాం ఆహా, ఓహో అల్లుడు, నువ్వు అట్ట కాళ్ళు పడతంటే మా ఊరి చిట్టమ్మ జ్ఞాపకం వస్తుందిరా. అదెవరు మావయ్య? పాలు చిట్టమ్మని ఒకటి ఉండేదిలే, సూపర్ ఫిగర్. పెట్ట 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 పెట్టలు ఆడిపోతుండేదిరా. నీకు వారసగా అవుద్ది. ఇది అన్యాయం మావా. పిల్లని ఇస్తానని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కాళ్ళు పిసికించుకుంటావా? అయినా అల్లుడు పిసికాల్సింది కాళ్ళా మావా? ఎవరుగా పిచ్చి సన్నాసి, దేనికైనా టైం రావాలరా. టైమా? అదెప్పుడు వస్తుందో? అది తెలిస్తే దాన్ని టైం అని ఎందుకంటారా? అయినా బ్రహ్మచారి ముదిరినా బీరకాయ ముదిరినా? బీరకాయ అంటారా? బెండకాయ అంటే రొటీన్ గా ఉంటుందని బీరకాయ అన్నాను. అబ్బో, నీ దగ్గర చాలా సగం. రామకోటి గారు ఇదిగోండి అద్దె. అల్లుడు, జెంట్లమెన్ అంటే సుబ్బారావు గారు. ఆయన వచ్చారు అంటే 1వ తారీఖు వచ్చినట్లు లెక్క అన్నమాట. వస్తానండి. ఉండలేమండి, అస్సలు ఉండలేం. ఉండలేకపోతే అడ్వాన్స్ వదులుకుని ఇల్లు ఖాళీ చేసిపో. అబ్బాయి, మన ఇంటి గురించి కాదండి, ఈ హైదరాబాద్ వాస్తు గురించి. అసలు ఇది వాస్తటండి. చార్మినార్ ఉండాల్సిన చోట్ల హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉండాల్సిన చోట్ల చార్మినార్ ఉంది.
గోల్కొండ ఉండాల్సిన చోట్ల బిర్లా మందిర్ ఉంది, బిర్లా మందిర్ ఉండాల్సిన చోట్ల గోల్కొండ ఉంది. ఒక్క రామదాసు బందికాడ మాత్రం కరెక్ట్ స్పాట్ లో ఉంది. అద్దె గురించి మాట్లాడకుండా వాస్తు గురించి మాట్లాడుతున్నాడు మావయ్య. వాడి కోతైన పడింది కదా. అబ్బే అద్దె గురించి కాదండి, వాస్తు గురించి ఆలోచిస్తున్నాను. నా ఫీలింగ్ అంతా వాస్తు. ఇదేంటయ్యా 200 తగ్గినాయి? ఇదే నెల ఫిబ్రవరికి ఎన్ని రోజులు? 28 రోజులే ఉంటాయి. అందుకే 200 తగ్గించాను. నేను అసలే ఖచ్చితం పంతుల్ని. వచ్చే నెల మార్చి ఓ 100 పెరుగుద్ది. పొద్దుననగా వచ్చి అక్కడ కూర్చుంటే ఇప్పుడే ఇచ్చేది కాఫీ. మీ వీధి భాగవతానికి ఇప్పుడు ఇచ్చాను చాలే కాఫీ. మగాడు పొలానికి వెళ్తే పంట ఇంటికి వస్తుంది, అరుగుమే కూర్చుంటే తంటాలు వస్తాయి. సమయానికి సిరి స్వాతి ఇంట్లో లేరు, మీరిద్దరు వచ్చి సాయం చేయొచ్చుగా. లేరా? నీదా నాదా? మనది కాదు, నాది. సార్ ఏంటి సార్ ప్లీజ్ సార్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. ఆ మాట నిన్ను చాలాసార్లు అడిగాను నేను. నన్ను సరిగా పెంచలేదు. వాట్? నన్ను సరిగా పెంచలేదు. ఇది నీదా నాదా? అది నీదే. కాదు, నువ్వే కొన్నావు, నీది. సరే సార్, నువ్వు తిరిగి వచ్చినావు అంటే ఉంటానికి వచ్చినావు అనుకున్నాను. ఎలా అనుకున్నావు? మనకు పెళ్ళైపోయిందిగా. ఎస్, దట్ వాస్ ద వర్స్ట్ థింగ్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. ఇది నీదా నాదా? అవి తలనొప్పి మాత్రలే. నువ్వు కొన్నావా నేను కొన్నానా? అవి నీ వల్ల నాకు వచ్చిన తలనొప్పికి నువ్వు గొలమంటే నేను కొన్న మాత్రలు. ఒకటి తలనొస్తుంది నాకు. సార్ ప్లీజ్ సార్ సర్రు ప్లీజ్ సార్ నువ్వు ఊరికే మిస్కిడ్ అవుతావు సార్. అయినా నీకు కావాల్సింది ఏంటి? నేను సీరియస్గా ఉండాలి కదా. చూడు సార్ నేను ఎంత సీరియస్గా ఉన్నాను. అప్పని ఒకసారి నవ్వానా? పెళ్ళోక ముందు అనేదాను సార్ నువ్వు చాలా క్యూట్ గా జోవియల్ గా పబ్లిక్ గా ఉంటావని. నా కర్మ. ఇది నీదా నాదా? కలిసే కొన్నాం. తీసుకో. అయినా సార్ ఇక్కడ నుంచి నువ్వు ఎలా అంటే అలా సార్. ఐ ప్రామిస్ యూ, నువ్వు ఎలా ఉంటుంటే అలా ఉంటా. ఎన్నిసార్లు చెప్తావు? నీకైనా సిగ్గుండాలి, నాకైనా సిగ్గుండాలి. సారీ, నేను వెళ్తున్నాను. ఈ ఫోన్ ఒకటి టైం లేదు, పాట లేదు. కింద పడ్డావా? హలో, గెస్ హూనా? జార్జ్ గారు బుష్. నేను అజయ్ని. అరే అజయ్, అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నావురా నువ్వు? ఈ రోజే. అరే ఒక 10 minutes లో ఫోన్ చేయరా, ఫ్రీ అయిపోతా నేను. అంటే 10 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాననేగా? అంటే లిఫ్ట్ 5 నిమిషాలు. అరే ఒక 20 minutes లో ఫోన్ చేయరా బై. అంటే నువ్వు వెళ్ళకపోతే ఉండిపోవచ్చు. పూజ సామాన్ మర్చిపోయాను, అది తీసుకొని వెళ్తాను. సార్ ఒక్కసారి నా మాటని సార్. ఐఎమ్ సీరియస్ సార్. సార్ నన్ను వదిలేసిపోయింది. సార్ నన్ను వదిలేసిపోయింది. సార్ ఉద్దేశపోయింది. ఏంటి సార్? పక్కది దేనికి? బండి పక్కన పెట్టు. పక్కన పెట్టు. ఆగు. ఏం కావాలి? లైసెన్స్ కావాలి. అయితే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి. దేనికి? లైసెన్స్ కావాలన్నావుగా. ఎటకారవా? కాదు, గుంటూరు కారం. కారాల గురించి మాట్లాడితే కటకటాలు పాలవుతారు. లైసెన్స్ లేకుండా తిరగడం నేరం తెలీదా మీకు? తెలుసు. అంటే తెలిసే మెయిన్ రోడ్ లో లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా? మెయిన్ రోడ్ కాకపోతే లైసెన్స్ అవసరం లేదా? ఏయ్ నల్లోడా, ఎక్స్ట్రా దెముకలు ఇరుగుతాయి. అసలు లైసెన్స్ లేకుండా వెళ్ళడం మొదటి తప్పు. సిటీ లిమిట్స్ లో 20 నుంచి 80 దాకా వెళ్ళడం రెండో తప్పు. అబ్బా, నాతో ఎటకరాలు ఆడడం అంతకన్నా పెద్ద తప్పు. మీరు పదండి రా, స్టేషన్ పదండి. సార్ ఏదో చిన్న తప్పు, వదిలేండి సార్. అంతొద్దు. స్టేషన్కి వస్తారా? మ్యాటర్కి వస్తారా? మ్యాటర్ అంటే మనీ. ఎంతో? ఎంత అంటే ఇప్పుడు మరి లైసెన్స్ లేకుండా వెళ్ళినందుకు 30, సిటీ లిమిట్స్ లో 80 దాకా వెళ్ళినందుకు 80, నాతో వెటకారాలాడినందుకు 390. అది టోటల్ 500. అంటే ఇప్పుడు మీకు మొత్తానికి 500 కావాలంటారు. అంతే. అయితే ఓ పని చేయండి సార్, 9848315777కి ఫోన్ చేస్తే మీరు అడిగిన 500 కాకుండా ఎక్స్ట్రా మీకు ఏమైనా కావాలనుకోండి, ఆయన ఇచ్చి పంపిస్తారు. కొంపదీసి నెంబర్ మా ఎస్పీ గారిది కాదు కదా? ఎస్పీ గారిది కాదు, వెంకటరత్నం గారిది. అది వెంకటరత్నం గారిదా? అంటే నువ్వు వెంకటరత్నం గారి ఏకైక పుత్రరత్నం శ్రీ 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 బాలు. యా బాలు బాబు, ఏంటి ఇక్కడ? పర్లేదు, నో ప్రాబ్లం. సర్లే, ఇంతకి మరి లైసెన్స్ బాబు మళ్ళీ మోటుకు వస్తారు, నేను చూసుకుంటాను, మీకు ఎందుకు? బయలుదేరండి. సరే సరే అయితే బాబు, మన దగ్గర వేసాలు. పొద్దున్నే కేసు బట్టి అని తెగ సంబరపడిపోయాను. కాస్తుంటే మన మీద కేసేది బాబోయ్.
ఏమైందా నీకు? అమ్మా గుడ్ ఈవినింగ్ సార్. బ్యాడ్ ఈవినింగ్ బాలు. బాగా అలసిపోయినట్టున్నారు. అల్లాడిపోతున్నాం ఇక్కడ. ఏంటి సార్ బైక్ రిపేరా? ఇంజిన్ అని తిప్పి చూశాడు కానీ మ్యాటర్ ఏంటో మెకానిక్ అర్థం కాల. మీరు సార్. అరే బాలు ఈ సంగతి చూడు. వస్తున్నా. అబు బాబాయ్ నువ్వు జరుగు. ఓకే. I will see. Good. ఏంటి ప్రాబ్లం? Oh, so much dust, man. Oh shit. స్టార్ట్ చేయండి. త్వరగా స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ చేసి చూడండి సార్. అంతేనంటావా? అంతే సార్. స్టార్ట్ చేయండి ఫస్ట్. తిరిపోండి. ఎక్కడ? నోట్లో. అసలు విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి? ఆ మెకానిక్ గారు ఇంజిన్ ఇప్ప తీసాడు, అంతా బానే ఉంది కానీ బండి అబ్బా లేట్గా చెప్పిన లేటెస్ట్గా చెప్పారు సార్. యూఆర్ జీనియస్ సార్. నాన్నగారు కొంచెం. ఓకే మీరు బయలుదేరండి. తప్పగా భలే బుక్ అయ్యాడ్రా. ఇప్పుడు మీ జీవితాల గురించి నేను చెబుతా. ఏంటి సార్ చెత్త పేపర్లో ఏంటి చిల్లర కొట్లో మీ పప్పుని తెమ్మంటారా? యారా నారిగా నీకు మాట్లాడటమే సరిగ్గా రాదు గందా. పరీక్ష పేపర్లు పట్టుకుని చెత్త పేపర్లు అంట. లేయ్యా నీ పేపర్ చూస్తా ఉండు. నీ పేపరు నారిగాడు నూటికి కొంపదీసి నూటికి నూరా? నూటికి సున్నాలు వచ్చినాయిరా పెంటదవా. రాజా నాయనా రాజా లేయ్యా. ఈడికి 0 మార్కులు ఇయడానికి కూడా నాకు పేడ ఒప్పలేదమ్మా. ఎందుకని సార్? ఎందుకంటే అంతకంటే తక్కువ ఉంటాయి. ఎవరైనా ఎత్తికానరా? ఆడు మిఠాయి ఉండలు తెచ్చి పెట్ట, నువ్వు తిని పెట్ట. బాలు 35. ఏంటి సార్ అంత సింపుల్గా చెప్పారు? లేకపోతే తాళాలు తప్పెట్లు తెచ్చి చెప్పంట. అయ్యా కూసా లచ్చిగాడు 0, షేక్గాడు 0, సుబ్బిగాడు 0. మర్యాద లేకుండా ఏంటి సార్ ఆ పిలవటం? యాంద్రయ్యా నీకు మర్యాద కావాలి. లచ్చిగాడు గారు 0, షేక్గాడు గారు 0, సుబ్బిగాడు గారు 0. నీకు మర్యాద ఏందిరా బోడెదవా? ఎప్పట్లాగే అమ్మాయిలందరూ పాస్ అయ్యారు కానీ కవిత మాత్రం కాదు 195 మార్కులు తెచ్చుకుని క్లాసు ఫస్ట్ వచ్చేసింది.